అందరికీ నమస్కారం. మన మామిడి తోటలో మంచి దిగుబడి రావాలంటే కేవలం ఎరువులు, నీళ్లు ఇస్తే సరిపోదు. చెట్టు లోపలికి సూర్యకాంతి, గాలి బాగా వెళ్ళేలా సరైన సమయంలో కొమ్మలను కట్టింగ్ చేయడం కూడా చాలా ముఖ్యం. కటింగ్లో ముఖ్యంగా 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. మొదటిది ఎండిపోయిన, బలహీనమైన, అనవసరమైన కొమ్మలను గుర్తించడం. రెండవది చెట్టు లోపల గాలి, వెలుతురు వెళ్ళేలా దట్టమైన భాగాన్ని నిర్వహించడం. మూడవది సరైన సమయంలో అవసరమైనంత మాత్రమే కటింగ్ చేయడం. మామిడి చెట్టును కట్టింగ్ చేసేటప్పుడు ముందుగా ఏ కొమ్మలను తొలగించాలో తెలుసుకోవాలి. చెట్టు కింద భాగం నుంచి పైకి చూసినప్పుడు ఒకదానికొకటి అడ్డంగా పెరిగిన కొమ్మలు, లోపలికి పెరిగే కొమ్మలు, ఎండిపోయిన కొమ్మలు, బలహీనమైన కొమ్మలు ఉంటే వాటిని ముందుగా తొలగించాలి. అలాగే నేలను తాకే కొమ్మలు, ఒకదానితో ఒకటి రుద్దుకునే కొమ్మలు కూడా అవసరమైతే కట్ చేయాలి. చెట్టు మధ్య భాగం చాలా దట్టంగా ఉంటే అక్కడి నుంచి కొన్ని అనవసరమైన కొమ్మలను తొలగించి గాలి, వెలుతురు వెళ్ళేలా చూడాలి. అయితే ఒకేసారి చెట్టులోని ఎక్కువ కొమ్మలను కట్ చేయకూడదు. ముఖ్యమైన ప్రధాన కొమ్మలను అలాగే ఉంచుతూ అవసరం లేని కొమ్మలను మాత్రమే దశల వారీగా తొలగించడం మంచిది. ఇక మామిడి చెట్లను ఎప్పుడూ కట్టింగ్ చేయాలి. సాధారణంగా పంట కోత పూర్తయిన తర్వాత, చెట్టు కొత్త పెరుగుదల ప్రారంభించే ముందు లేదా స్థానిక వాతావరణానికి అనుకూలమైన సమయంలో క్లోనింగ్ చేయడం మంచిది. ప్రాంతం, రకం, చెట్టువి, వయస్సు, పంట సమయం బట్టి సరైన సమయం మారుతుంది. కాబట్టి మీ ప్రాంతంలోని వ్యవసాయ నిపుణుల సలహా కూడా తీసుకోవచ్చు. కటింగ్ చేసే సమయంలో ఉపయోగించే కత్తెర లేదా కటింగ్ పరికరాలు శుభ్రంగా ఉండాలి. ఒక చెట్టుకు వచ్చిన సమస్య మరొక చెట్టుకు వ్యాపించకుండా పరికరాలను శుభ్రపరచడం చాలా ముఖ్యం. కొమ్మను కట్ చేసేటప్పుడు చాలా లోతుగా కట్ చేయకుండా కొమ్మ కలిసే ప్రాంతానికి సరైన దూరంలో కట్ చేయాలి. పెద్ద కొమ్మలను తొలగించేటప్పుడు మరింత జాగ్రత్త అవసరం. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రూనింగ్ అంటే చెట్టును ఎక్కువగా కట్ చేయడం కాదు. చెట్టుకు అవసరమైన ఆకారం ఇవ్వడం, లోపలికి గాలి మరియు వెలుతురు వెళ్ళేలా చేయడం, అనవసరమైన కొమ్మలను తొలగించడం అనేదే ప్రధాన ఉద్దేశం. కటింగ్ చేసిన తర్వాత చెట్టును గమనిస్తూ ఉండాలి. కొత్త చిగుళ్ళు, కొమ్మల పెరుగుదల ఎలా ఉందో చూసి అవసరమైన నిర్వహణ చేయాలి. మన మామిడి చెట్టు ఆరోగ్యంగా ఉండాలి. ఏ కొమ్మ అవసరం, ఏది అనవసరం అనేది గుర్తించి అవసరమైనంత మాత్రమే కటింగ్ చేయండి. ఇలాంటి వ్యవసాయ సమాచారం కోసం మా ఛానల్ను ఫాలో